అత్త కోడళ్ళు అనగానే వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవలే గుర్తొస్తూ ఉంటాయి కదా. సో ఆ గొడవల మధ్య నలిగిపోయే ఒక వ్యక్తి గురించి మనకు చెప్పడానికి వచ్చేస్తున్నారు శ్రీ వైష్ణవి అండ్ భవ్య ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏ శ్వాసలో చేరితే ఓరి దేవుడా ఓరి దేవుడా ఏ అత్త ఇటు చేరితే కోడలంతెత్తున లేస్తదో ఏ అత్త ఇటు చేరితే కోడలంతెత్తున లేస్తదో ఏ కోడలిటు సాగితే అత్తకే మూలను కాల్తదో తెలియని ప్రళయము జరుగునుగా ఈ కొంపలో విసిరిన గిన్నెల సొట్టలు సాక్ష్యముగా చెరగని గాయపు మరకలు మిగులునురా ఈ ఇంటిలో జరిగిన గొడవకు చిరిగిన చొక్కాగా మూలను కాల్తదో పెద్దేడుపు వినబడును ప్రతిరోజున గొడవ పడి నడి రాత్రి ఎదురవగా సూపర్ అని టీవీ సీరియల్ చూస్తారు ప్రతిరోజున విసిరితే పగిలను టీవీ రిమోటులే
పిశాచులు ఈ అత్త కోడలు. శ్రావణ భార్గవి ఎలా అనిపించింది? ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకొని పాడుతున్నారు. ఆ పాత ఒరిజినల్ లిరిక్ మీకు మైండ్ లోకి వచ్చి డిస్టర్బ్ చేయకుండా మీరు ఇవన్నీ పాడుతున్నారు అంటే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్. ఎందుకంటే నిజంగా చాలా కష్టం. వెరీ నైస్. అండ్ నిజంగా మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. సూపర్. ఓకే, సో స్వప్న పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా బాగుంది, కానీ ఓవరాల్ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. అనంత్ శ్రీరామ్ గారు మీరేమంటారు? ఇద్దరు డ్రామాని బాగా పండించగలిగారు. శ్రీ వైష్ణవి అండ్ భవ్య, సూపర్ పర్ఫార్మెన్స్. ఆల్ ద వెరీ బెస్ట్.